నమ శివాయ. ప్రదక్షిణం మన అందరము కూడా దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తాం. కానీ చాలామంది ఆ యొక్క ప్రదక్షిణాన్ని వేగంగా చేసేయడం లేదా మాట్లాడుకుంటూ చేయడం ఇలా చేస్తున్నారు. అది ప్రదక్షిణ యొక్క పద్ధతి కాదు. మన యొక్క ఆగమ శాస్త్రం ప్రకారం అసలు ప్రదక్షిణ ఎలా చేయాలి, చేస్తే ఎటువంటి ఫలితాన్ని మనం పొందుతాం అనే యొక్క విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాయుతానారి పూర్ణకుంభంధృతాసితి పదే పదంచ నిక్షిప్య యథాగచ్చతి సాలస తథా భక్తియుతో భూత్వా ప్రదక్షిణ విధించరేత్ అని మన యొక్క ఆగమ శాస్త్రం చెప్తుంది. అంటే 9 నెలలు నిండిన గర్భవతి ఎలా అయితే నిండుగా ఉన్న నీటి బిందెను తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఎలా అయితే నెమ్మదిగా నడుస్తుందో అంతే నెమ్మదిగా మనం ఈ యొక్క ప్రదక్షిణాన్ని చేయమని మన యొక్క ఆగమ శాస్త్రం చెప్తుంది. అలాగే ప్రకారే నార్తిభైహుర్దకారో మోక్ష సిద్ధిద శికారే క్షీయతే రోగ నకార శ్రీప్రదాయక. ఈ యొక్క ప్రదక్షిణ చేయడం వలన ఇలా ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి భయము పోయి రోగాలన్నీ కూడా నశింపజేయి మోక్షమును ప్రసాదించి అన్నీ కూడా శుభములు కలిగించేటువంటి ఫలితాన్ని ఆ యొక్క ప్రదక్షిణము మనకు అందజేస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రదక్షిణము ఈ యొక్క పద్ధతిలో చేసి దాని యొక్క ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ మీ చావల శంకర శర్మ.